వీరభద్రకు సార్ నమో నమ. చూడనా ఇప్పుడు వీరభద్ర యుగం ఇది. వెంకటేశ్వర స్వామి కొట్టేలేడు, అన్యస్వామి కొట్టేలేడు, జై శ్రీరామ్ అంటే అన్యస్వామి కొట్టడు, ఏడుకొండల వెంకటరమణ గోవిందంటే ఆయన కొట్టాడు. ఇట్లా కొట్టుకి ఇట్లా మనుషులు తయారైపోయినారు. కామక్రోధాలు పెరిగి మదం తిండి తిని మాంసారానికి బాగా అలవాటు పడి వరుసలు తప్పి విచ్చిలువిడిగా తయారై భారతదేశం అంటే ఏదో అమెరికా, చైనా, పాశ్చాత్య దేశాల్లో కాకుండా సాంప్రదాయము, ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి. ఈ భూమిని కాపాడుకోవడం మన బాధ్యత మరిచి మన పెద్దలు కూడా, మన వ్యవస్థలు కూడా, సుప్రీంకోర్టుతో సహా అందరూ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. అందుకే రాజకీయ వ్యవస్థ నుంచి పెద్ద నాశనం జరుగుతుంది. ఈ రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తే మన ఆయన వీరభద్రుడు వీరభోగ వసంతరాలై ఋషికొండల ఆశ్రమం చేసుకొని భారతదేశంలో అమరావతి రాజధాని చేసి ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. కరోనాతో మొదలుపెట్టినాడు వీరభద్ర ఆగమనం. ఎప్పుడు కరోనాతో హెచ్చరిక చేసినాడు ప్రపంచ దేశాలన్నారే నేను అనుకుంటే మనుషులు ఈ విధంగా కూడా చంపగలను, భయానికే చంపగలను అని. ఇప్పుడు కర్మ సిద్ధాంతం పెట్టినాడు. ఇంటింటికి